ఫ్రెండ్స్, మనకి అధికారికంగా రైల్వే శాఖ నుంచి 9144 టెక్నీషియన్స్ ఉద్యోగాలకి సంబంధించి భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినటువంటి విషయం తెలిసిందే. ఆల్రెడీ మన ఛానల్లో రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అయితే రిక్రూట్మెంట్కి సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్కి సంబంధించి మీ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే క్లారిఫై అయితే చేస్తాను. సో చాలా మంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రైల్వే టెక్నీషియన్స్ ఉద్యోగాలకి అప్లై చేయాలి అనుకుంటున్నారో తప్పనిసరిగా వీడియో మీరు కంప్లీట్గా చూస్తే మీకు అన్ని కూడా డౌట్స్ అనేవి క్లారిఫై అయితే అవుతాయి. ఏ జోన్కి అప్లై చేస్తే మనకి జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది, అండ్ అలాగే ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, అండ్ అలాగే జాబ్ ప్రొఫైల్ ఏంటి, ఆ యొక్క ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే మనము ఏమేమి డ్యూటీస్ అనేవి పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది, తెలుగులో ఎగ్జామినేషన్ అనేది ఉంటుందా, ఇలా మీకు కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి రిక్రూట్మెంట్కి అప్లై చేసేసుకోండి. వీడియో చూసినటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్స్లో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ముందుగా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినటువంటి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, యొక్క రైల్వే శాఖ రిలీజ్ చేసినటువంటి టెక్నీషియన్స్ ఉద్యోగాలకి సంబంధించి మనము ఏ జోన్కి అప్లై చేస్తే జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని చెప్పి చూసినట్లయితే టోటల్గా మనకి 9144 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఈ యొక్క 9144 వేకెన్సీస్కి సంబంధించి జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే 9144 వేకెన్సీస్ ఉన్నాయో ఈ 9144 వేకెన్సీస్ కేవలం జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి సంబంధించి వేకెన్సీస్ని యాడ్ చేస్తే ఇది వస్తుంది. అంతేకాకుండా ఇంకా మనకి ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ని యాడ్ చేసినట్లయితే దాదాపుగా మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా 10,000కి పైగానే వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే ఇందులో మనము ఇక్కడ నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేవి నేమ్ ఆఫ్ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించి వాటికి సంబంధించి లిస్ట్ అనేది ఇచ్చారు. ఏ జోన్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే టోటల్గా మనకి 744 ప్లస్ ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి 76, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి దాదాపుగా 30కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కలుపుకుంటే దాదాపుగా మనకి 800కి పైగానే వేకెన్సీస్ ఉన్నాయి సికింద్రాబాద్ రైల్వే జోన్లో. ఇందులో మనకి టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించి ఎన్ని ఉన్నాయి, టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో 76 ఉన్నాయి. మిగతావన్నీ కూడా టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించి. ఇలా మీరు చూసినట్లయితే మనకి నోటిఫికేషన్లో వివిధ రైల్వే జోన్లకి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. మీరు నచ్చినటువంటి రైల్వే జోన్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. కాకుంటే మీకు పోస్టింగ్ అనేది అక్కడే వస్తుంది, కానీ మనము ఫర్దర్గా జాబ్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్స్ మాత్రం మన సొంత రాష్ట్రాల్లోనే మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చు. ఎగ్జామినేషన్స్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారు. కాబట్టి మీకు నచ్చినటువంటి రైల్వే జోన్ అనేది సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. మీరు మన సొంత రాష్ట్రంలోనే జాబ్ చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేసేటప్పుడు సికింద్రాబాద్ అనేది ఏదైతే ఉందో ఇది సికింద్రాబాద్ రైల్వే జోన్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోండి. అయితే ఒక రైల్వే టెక్నీషియన్స్ ఉద్యోగాలకి మీరు సెలెక్ట్ అయితే మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ ప్రొఫైల్ చూసినట్లయితే మెయింటైన్స్, రిపేర్స్ అండ్ ఓవర్ హాల్స్ రైల్వే రోలింగ్ స్టాక్ సచ్ యాజ్ లోకోమోటివ్స్, వేగాన్స్, క్యారేజెస్ అండ్ అదర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్. సో మనకి ఏదైతే రైల్వేలో లోకోమోటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి, వేగాన్స్, క్యారేజెస్కి సంబంధించి, రైల్వే రోలింగ్ స్టాక్స్కి సంబంధించి మెయింటెనెన్స్ అనేవి చూసుకోవడము, వాటికి సంబంధించి ఏదైనా రిపేర్స్ వస్తే చూసుకోవడము, ఈ యొక్క డ్యూటీస్ అనేవి చేయాలి. అంతేకాకుండా రైల్వేకి సంబంధించి రోలింగ్ స్టాక్స్ విషయంలో సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ యొక్క ఇన్స్పెక్షన్ అండ్ అలాగే టెస్ట్లు కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రైల్వే రోలింగ్ స్టాక్కి సంబంధించి కూడా మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకి దానికి సంబంధించినటువంటి ఇంజన్ ఏదైతే ఉంటుందో రైల్వే ఇంజన్కి సంబంధించి బ్రేక్ సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదా, సస్పెన్షన్స్ కరెక్ట్గా ఉందా లేదా, రైల్వే రోలింగ్ స్టాక్ కాంపోనెంట్స్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా మీరు అన్ని కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మనకి అందరికీ ఒకే డ్యూటీస్ ఉంటాయా లేదంటే వేరే డ్యూటీస్ ఉంటాయంటే అందరికీ ఒకే డ్యూటీస్ అయితే ఉండవు. మనకి ఏదైతే రైల్వే టెక్నీషియన్స్ పోస్టులకి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ అయితే మీకు కేటాయిస్తారో, సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళకి S&T విభాగంలో వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు కదా. S&T అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి. ఒకవేళ ఇంటర్మీడియట్ అర్హతతో మీరు టెక్నీషియన్స్ పోస్టులకి అప్లై చేస్తే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో మీకు పోస్టింగ్ వస్తుంది. దానికి రిలేటెడ్గా మనకి రైల్వేకి సంబంధించి సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో మీకు ఎక్కడైతే పోస్టింగ్ వస్తుందో
ఆ యొక్క సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూసుకోవడము, ఆ యొక్క డ్యూటీస్ అనేవి మీరు చేయాలి. ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్టింగ్ వస్తే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు డ్యూటీస్ అనేవి పర్ఫామ్ చేయాలి. ఒకవేళ మీరు వెల్డర్కి సంబంధించి ట్రేడ్లో సెలెక్ట్ అయితే వెల్డర్కి సంబంధించి డ్యూటీస్ ఇస్తారు. అండ్ అలాగే ఈ రిఫ్రిజిరేషన్కి సంబంధించి సెలెక్ట్ అయితే దానికి రిలేటెడ్గా. అండ్ అలాగే ఎవరైతే బీటెక్ అభ్యర్థులు ఉన్నారో డిగ్రీ వాళ్ళకి సంబంధించి ఏంటంటే గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో జాబ్ ఇస్తారు. ఇక రైల్వేకి సంబంధించి టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే దానికి రిలేటెడ్గా డిపార్ట్మెంట్లో మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. సో ఆ విధంగా మీకు డిపార్ట్మెంట్ని బట్టి ఆ యొక్క జాబ్ డ్యూటీస్ అయితే ఉండడం అనేది జరుగుతుంది. ఈ యొక్క టెక్నీషియన్స్ ఉద్యోగాలకి సంబంధించి ఏదైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారో ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది మన తెలుగు లాంగ్వేజ్లో మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. తెలుగులో రాయాలనుకునే వాళ్ళు అప్లై చేసేటప్పుడు అక్కడ మీరు తెలుగు అని చెప్పేసి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి అయితే చెప్పాను. 2 స్టేజెస్లో కండక్ట్ చేస్తారని చెప్పేసి ప్రీవియస్గా 1 మంత్ బ్యాక్. బట్ మనకి 2018లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ ప్రకారం అయితే 2 స్టేజెస్లో ఈ యొక్క టెక్నీషియన్స్ ఉద్యోగాలకి సెలెక్ట్ చేసేవారు. బట్ మనకి ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో మార్పులు చేస్తూ కేవలం ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి సెలెక్షన్ అయితే చేస్తున్నారు. ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఈ వేకెన్సీస్కి సెలెక్షన్ అయితే చేస్తారు. టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో ఉద్యోగాలకి మీకు 100 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 90 మినిట్స్ కండక్ట్ చేస్తారు. 2 ఎగ్జామినేషన్స్కి కూడా మనకి నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 40% తెచ్చుకోవాలి, ఓబీసీ వాళ్ళు 30%, అండ్ అలాగే ఎస్సీ వాళ్ళు అయితే 25% అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్. ఈ యొక్క సిబిటి విధానంలో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చిప్స్లో యొక్క ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో మెన్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో ఉద్యోగాలకి జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ అడుగుతారు, 10 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. ఈ విధంగా 100 క్వశ్చన్స్ అడుగుతారు. 100 మార్క్స్కి ఒకే ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ అలాగే టెక్నీషియన్స్ గ్రేడ్ 3కి సంబంధించి ఏదైతే ఇంటర్ అర్హతతో, ఐటీఐ అర్హతతో, 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకునేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పోస్టులకి సంబంధించి కూడా ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్. 1/3 నెగటివ్ విధానం ఉంటుంది ప్రతి రాంగ్ ఆన్సర్కి. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు, 25 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. జనరల్ సైన్స్ నుంచి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. సో టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్. ఈ విధంగా ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి రిక్రూట్మెంట్కి సెలెక్షన్ అయితే చేస్తారు. సో కేవలం ఒకే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసినట్లయితే రిక్రూట్మెంట్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది, మనకి నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇవ్వలేదు. ఫర్దర్గా మీకు దానికి సంబంధించి మన అప్డేట్ వస్తే మన ఛానల్లో వీడియో అయితే చేస్తాను. సో మనకి ఇంకా ఎగ్జామినేషన్ డేట్ రాలేదు కాబట్టి మీరు ఇక్కడ నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మీకు ఈజీ అయితే అవుతుంది. మన సొంత రాష్ట్రంలోనే ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది మనకి ఒక రైల్వే టెక్నీషియన్స్ ఉద్యోగాల గురించి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా నేను క్లారిఫై చేస్తాను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే జనరల్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే కేవలం 250 రూపీస్ అనేది పే చేయాలి. ఇందులో మీకు అమౌంట్ కూడా రీఫండ్ అయితే చేస్తారు. అప్లై చేసేటప్పుడు మీరు అక్కడ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క ఉద్యోగాలకి ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎటువంటి ట్రేడ్ టెస్ట్లు కండక్ట్ చేయరు, మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు కూడా ఉండవు. మీరు హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి అవి కూడా ఏమీ అక్కర్లేదు. సో ఒకే ఒక ఎగ్జామ్ అనేది పాస్ అయితే సరిపోతుంది. రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించిన డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.